మనం ఈరోజు 18 లైన్ కాలనీ గురుస్వామి అయినటువంటి నాగరాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో శబరిమల యాత్ర సంపూర్ణం చేసుకోవడానికి బయలుదేరినాం. ఈ సమయంలో నాగరాజు గురుస్వామి గారు తన శిష్యులకి ఉన్నటువంటి సందేహాలు తీర్చడానికి ఈరోజు ముందుకొచ్చారు. స్వామి కన్యాస్వామిగా మాల తీసుకున్న వ్యక్తి మొదటిసారి శబరిమల యాత్ర పరిపూర్ణం చెందాలంటే ఏ విధంగా ఈ నియమాలు ఉంటాయో అందరికీ తెలియజేయండి. స్వామి శరణమయ్యప్ప, హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. దీక్షల్లోకి వెళ్ళే దీక్ష అతి గొప్ప దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష. అలాంటి దీక్ష తీసుకోవడం అంటే 7 జన్మల్లో మన పూర్వీకులు ఏదో ఒక అదృష్టం చేస్తుంటే తప్ప ఆ దీక్ష తీసుకోవడం సాధ్యం కాదు. అలాంటి దీక్ష మనం తీసుకోగలుగుతున్నామంటేనే అయ్యప్ప స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉన్నట్టు. మొదటిసారి దీక్ష తీసుకున్నటువంటి కన్యాస్వామికి దీక్షా నియమాలు కానీ దానికి సంబంధించినటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవాలంటే ప్రతి కన్యాస్వామి దీక్ష తీసుకోవడానికి ముందే ఒక అత్యుత్తమైనటువంటి ఒక మంచి గురుస్వామిని ఎంచుకోవాలి. గురుస్వామి దగ్గర దీక్షా నియమాలు, దీక్షలో ఏ విధంగా ఉండాలి, దీక్ష ఏ విధంగా చేస్తే మనకు రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయి, మనం తీసుకున్నటువంటి దీక్ష పరిపూర్ణం కావాలంటే ఏ విధంగా మన దీక్షాకాలం అంతా ఆ మండలకాల దీక్ష మొత్తం కూడా 41 దినములు ఏ విధంగా పరిపూర్ణం చేసుకోవాలనేది ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా గురుస్వామి దగ్గర నేర్చుకొని గురుస్వామి బాటలో కన్యాస్వామి నడిస్తే తన యొక్క దీక్ష దాదాపుగా పరిపూర్ణమవుతుంది. అదేవిధంగా దీక్షాకాలంలో ఇరు సంధ్యలలో స్వామివారికి పూజాధికారులు గావించి ఒంటికూట భోజనం ఏకభుక్తం, అదేవిధంగా రాత్రి సమయంలో అల్పాహారం స్వీకరించి తన యొక్క దీక్షను క్రమక్రమంగా దినచర్యగా పాటిస్తూ ఉండాలి. అదేవిధంగా దీక్షా నియమాలు ఎంత బాగా పాటిస్తే రాబోయే ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి కన్యాస్వాములు తనకు ఏ తెలియకున్నా కూడా ప్రతి ఒక్కటి గురుస్వామి దగ్గర నేర్చుకొని గురుస్వామితోనే శబరి యాత్ర పూర్తి చేయాలి. దీక్షా కాలంలో ఎలాంటి తప్పులు జరగకుండా ఏదైనా తప్పులు జరిగితే కూడా అయ్యప్ప స్వామిని క్షమించమని వేడుకొని కన్యాస్వామి కాబట్టి తెలిసి తెలియక కొన్ని చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధిగమించి దీక్షను పూర్తి చేయాలి. అదేవిధంగా శబరి యాత్రలో గురుస్వామి వెంటే కన్యాస్వామి నడవాలి. ఎందుకంటే ఇరుముడి ఎత్తాలన్నా దించాలన్నా గురుస్వామి అవసరం చాలా ఉంటుంది. కాబట్టి కన్యాస్వాములు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇరుముడి ఎత్తుకున్న తర్వాత అది సాక్షాత్తు అయ్యప్ప. ఇరుముడి అంటే దానిలో ఇరుముడి పినుముడి 2 ఉంటాయి స్వామి. ఇరుముడిలో మనం ముందుగా ఒక కొబ్బరికాయలో దానిలో ఉన్నటువంటి మోహం అనేటువంటి అహంకారాన్ని, ఆ నీళ్ళ రూపంలో ఉన్నటువంటి వాటిని మొత్తం కూడా తీసివేసి దాంట్లో అమృత ఘృతం అంటే ఒక నెయ్యిని మనం ఆ ముద్రకాయలో నింపి దాన్ని సీల్ చేసి మళ్ళీ ఇరుముడిలో వేసి ఆ తర్వాత పినుముడిలో కూడా బియ్యం, పంబా చద్ది వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇనుముడిలో వేసి మనం ఇరుముడి కట్టడం జరుగుతుంది. ఇరుముడి అంటే సాక్షాత్తు మనం అయ్యప్పను మోసుకొని వెళ్ళినట్టే. కాబట్టి ఇరుముడిని చాలా జాగ్రత్తగా ఇరుముడిని తీసుకొని వెళ్ళి ఆ శబరి యాత్ర గావించి ఆ కారడవులలో గురుస్వామి ద్వారా పయనించి పంబా నదిలో స్నానం చేసి పాపాలను కడిగేసుకొని ఆ దివ్య 18 అధిరోహించి 18 దేవతలను మనం అధిరోహించాలంటే 41 రోజుల మండల దీక్షా కాలం కంపల్సరిగా పూర్తి చేసి ఉండాలి. మొట్టమొదటి నియమం ఏంటంటే అసలు మండల కాల దీక్ష లేకుండా 18 ఎక్కడం అనేది చాలా పెద్ద దోషం. కాబట్టి మండలకాల దీక్ష 41 దినములు మనం దీక్ష పూర్తి చేసిన తర్వాతనే 42వ రోజు కానీ ఆ తర్వాత ఎక్కువ రోజులు ఎన్నైనా పర్వాలేదు, కానీ 41 రోజుకు మాత్రం తక్కువ కాకుండా 18 అధిరోహించి ఆ దివ్య స్వరూపమైనటువంటి దివ్యమంగళ స్వరూపమైనటువంటి ఆ దివ్యమూర్తిని, ఆ ఆనంద రూపాన్ని మనం కనులారా వీక్షించి ఆ అయ్యప్ప స్వామి యొక్క దివ్య ఆశీస్సులు పొంది మనం మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఇల్లును చేరి దీక్ష తీసుకోగానే కాదు స్వామి, దీక్ష తీసుకున్న తర్వాత ఈ 41 దినములు మనం ఏ విధంగానైతే ఒక క్రమ పద్ధతిలో మన జీవితాన్ని ఒక మంచి అలవాట్లతో ముందుకు తీసుకెళ్ళామో అదేవిధంగా ఆ సంవత్సర కాలం ఆ తర్వాత మన జీవితాంతం కూడా ఇదే క్రమశిక్షణతో కొనసాగితే జీవితాలు చాలా అత్యద్భుతంగా ముందుకెళ్ళి వారి కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయి. స్వామి స్వామి ఇంకొక చిన్న సందేహం స్వామి. స్వాములందరూ ఒక 10 మంది స్వాములు కలిసి ఒక విల్లాగా తీసుకొని అక్కడ ఉండి అందరు కలిసి పూజ చేసుకోవచ్చా, లేదంటే ఎవరింట్లో వాళ్ళు తప్పనిసరిగా పీఠం పెట్టుకొని పూజ చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి? ఈ ఒక్క విషయాన్ని మా అందరికీ తెలియజేయాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప. మన రఘువరన్ స్వామి చాలా చక్కటి ప్రశ్న అడిగారు. స్వామి శరణం. దీక్ష తీసుకోవడం అంటేనే అయ్యప్ప స్వామిని మనం అనునిత్యం కొలవడం.
ఆ అయ్యప్ప స్వామి మన గుండెల్లో అంటే ఒక ముద్ర రూపంలో మాలధారణ రూపంలో ప్రతి అనుక్షణం మన గుండెల మీద స్వామి ఉంటాడు. అదేవిధంగా మన ఇంట్లో కూడా స్వామిని నిలుపుకోవాలి. అయ్యప్ప దీక్ష తీసుకున్న ప్రతి స్వామి మాలాధారణ చేసిన రోజే ఇంట్లో పీఠ స్థాపన గావించి అయ్యప్ప స్వామికి అనునిత్యం ఇరు సంధ్యలలో పూజాధికాలు గావించి మండలకాల దీక్ష పూర్తి చేయాలి. ఎక్కడో 10 మంది కలిసి విరి తీసుకోవడం అంటే మరి ఎవరి కుటుంబం కోసం వాళ్ళు, వారి కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వారి కుటుంబ సభ్యుల కోసం దీక్ష తీసుకుంటున్నారు, అందరూ బాగుండాలని చెప్పి. అలాంటప్పుడు మీరు ఎక్కడో పీఠం పెట్టుకొని ఇంట్లో వాళ్ళు ఏ విధంగా పడితే ఆ విధంగా ఉండడం అనేది మీరు దీక్షలో ఉన్నప్పుడు కరెక్ట్ కాదు. కాబట్టి దీక్షాకాలంలో మనతో పాటు మన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళు కూడా దీక్ష చేసినట్టే. కాబట్టి ఇంట్లో మనం కంపల్సరిగా పీఠం పెట్టుకొని తీరాలి. పీఠం పెట్టుకున్న తర్వాత ఇరు సంధ్యలలో పూజాధికాలు గావించి 41 రోజుల మండల దీక్ష పూర్తి చేసుకొని శబరిమల యాత్ర గావించి మళ్ళీ ఇల్లు చేరాలి. స్వామి మీకేమైనా సలహా ఉందా? సందేహాలు